ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి ఏమి అడగాలి? ఇది చాలా బెస్ట్ క్వశ్చన్ అండ్ బెస్ట్ ఆన్సర్ కూడా మీకు చెప్తాను నేను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళట గిన్నెలో పైనే శుభ్రం చేస్తారంట, లోపల శుభ్రం చేయరట వాళ్ళు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25 మరియు 26 వచనాల్లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోగుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఈ పరిసయ్యులు, శాస్త్రులు వారట పైన రూపాలను చూస్తారట. ఎలాగా? వాడు వస్త్రాలు చింపుకున్నాడా అలా చూస్తారు. 2, వాడు మొత్తల చాటు నుండి ప్రార్థన చేస్తున్నాడా అవి చూస్తాడు. బయటికి అందరికి చెప్పుకుంటున్నాడా అవి చూస్తారు. వీడు ఉపవాసం ఉన్నాడు అని వారి యొక్క పైరూపాన్ని బట్టి వాళ్ళు పసిగట్టి శబాష్ అని మెచ్చుకోలుగా మాట్లాడతారట. అంటే పైరూపం బట్టి చూస్తే వాడు ఎలా ఉన్నాడు అంటే పైన ఉపవాసం ఉన్నట్లుగా అందరికి డబ్బా కొడతా ఉంటాడు, లోపల హృదయ శుద్ధి లేదు. పాత్ర పైన శుభ్రం చేసి లోపల అలాగే చండాలంగా ఉంటే మీరు ఆహారాన్ని వండుకుంటారా? వండుకోరుగా. లోపల ముందు శుభ్రం చేసి తర్వాత బయట శుభ్రం చేస్తారు. అలాగే మొదటిగా ఉపవాసం ఉన్నప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే అంతరంగమందు హృదయ శుద్ధిని అడగాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ ఇది. పైన రూపం కంటే కూడా పైన రూపం దేవునికి ఇష్టం ఉండదు. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, మనుషుడు పై రూపమును లక్ష్య పెట్టును గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి ఏం కావాలి? హృదయ శుద్ధి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అని కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తాడు. అలాంటి వాళ్ళే దేవుణ్ణి చూస్తారు. ఉపవాస ప్రార్థనలో హృదయ శుద్ధి కోసం మనం ఎక్కువ అడగాలి. భక్తుడైన దావీదు గారు 139వ కీర్తనలో అంటాడు, దేవా నన్ను పరిశీలించు, పరిశోధించు, నాలో ఇంకేదైనా పాపం ఉందేమని తెలుసుకును, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తాడు. మనం కూడా హృదయ శుద్ధి కోసం అడగాలి. హృదయ శుద్ధి లేకుండా మనం ఎన్ని చెప్పుకున్నా ఉపయోగం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో వాళ్ళట వేషధారుల వలె ప్రవర్తిస్తున్నారు. సున్నం కొట్టిన సమాధులు, పైన సమాధి డెకరేట్ చేయబడి ఉంటుంది, లోపల ఏముంటుంది? కుళ్ళిపోయిన శవమే, పురుగులు పట్టిన శవమే, ఇంకేముంటాయి? మొత్తం అది కూడా తినేసిన తర్వాత ఎముకలు తప్ప ఏముండవు. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటున్నామని అందరికి చాటింపేసేసి దేవుని సన్నిధికి వచ్చి ఏదో పైన పెదవులతో వాళ్ళ అవసరాలన్నీ అడిగేసి ఇక నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను దేవుడా నాకు ఇస్తావా చస్తావా అని కూర్చుంటారు. అసలు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మార్పు కోసం అడగాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీ మనసు మారి నూతన మొగుట వలన మీరు రూపాంతరం పొందమంటాడు. మనసు మారాలి, హృదయం మారాలి. ఈ మార్పు కోసం మనం దేవుని దగ్గరకు వచ్చి అడగాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా అంటాడు, మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకోండి. మనం పై రూపాన్ని పట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి నేను ఉపవాసం ఉన్నానని చెప్పుకుంటే కుదరదు. మనుషులందరికీ చాటింపేసి దేవుడి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడకుండా ఏదో 4 ముక్కలు టపా చేసుకుని వెళ్ళిపోయి నా కోరిక తీరుస్తామంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? నరమాత్రుడు కూడా తెలియకూడదు. మీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోండి, శుభ్రంగా ప్రార్థన చేసుకోండి. మీరు ఉపవాసం ఉన్నట్లు అందరికి తెలియాల్సిన అవసరం లేదు, పరలోకమందున్న దేవునికి తెలిస్తే చాలు. కానీ వీళ్ళేం చేస్తారంటే పై పాత్రలు కనపడేలాగా శుభ్రం చేస్తారు, లోపల పాత్రను అలాగే చండాలంగా ఉంచుతారు. పైన పటారం లోన లొటారం లాగా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు అందుకోసమే అడగాలి, హృదయ శుద్ధిని ఇవ్వమని అడగాలి. హృదయ శుద్ధి మనకి ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని సమీపంగా చేస్తుంది, దేవునికి దగ్గరగా చేస్తుంది. బయట మార్పు కంటే కూడా దేవుడు మొదట మన లోపల మార్పును కోరుకుంటాడు. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మన లోపల నుండి 13 రకాల పాపాలు బయలుదేరి వస్తూ ఉంటాయట. అందుకే వాటిని శుద్ధి చేసుకోవడం కోసం మనం ఉపవాసం ఉండాలి, వాటిని అణిచివేయడం కోసం మనం ఉపవాసం ఉండాలి. అవి ఎప్పటికప్పుడు మనల్ని మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందుకే ఈ ఏలుబడిని అరికట్టడం కోసం అపోస్తలుడైన పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు ఉపవాసము చేత. అందుకే మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఒకటి మార్పు కోసం అడగాలి. ఏ మార్పు అది?
బయట మార్పు కాదు, లోపల మార్పు. మనందరం ఏమని అడుగుతాం? ఇప్పుడు నిజాయితీగా చెప్పండి, పైన మార్పే అడుగుతాం. ప్రభువా నా పరిస్థితిని మార్చు, ఇది మన ప్రార్థన. కానీ దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పనా? దేవుడు ముందుగా నేను నిన్ను మారుస్తాను అంటాడు. మనం మారడానికి మనం ఒప్పుకోం, కానీ పరిస్థితులు మాత్రం మారిపోవాలని మాత్రం దేవుని దగ్గరకు వస్తాం. మీరే ఆలోచించండి, ఒక వ్యక్తి తన అంతరంగమందు శుద్ధి లేకుండా దేవుని దగ్గరకు వస్తే అతడు దేవునికి ఇష్టడుగా ఉంటాడా? దేవునికి ఇష్టడుగా లేకుండా ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఎన్ని అడిగినా దేవుడు ఏమంటాడు చెప్పనా? మొదటిగా నువ్వు మారు అని అంటాడు. ఉపవాసం ద్వారా దేవుడు మన హృదయాన్ని మారుస్తాడు. పరిస్థితుల కంటే ముఖ్యంగా మొదటిగా దేవుడు మార్చేది ఏంటో చెప్పనా? హృదయాన్ని మారుస్తాడు. పరిస్థితులకి అనుగుణంగా లేదా పరిస్థితులను జయించేలాగా నిన్ను ఒక దృఢమైన ఆయుధంగా మారుస్తాడు. ఒక చిన్న ఉదాహరణ, ఒక తల్లికి రాత్రి నిద్ర పట్ల, అర్ధరాత్రి వరకు అటు ఇటు తిరుగుతుంది. ఎంతసేపు ప్రయత్నం చేసినా ఆమెకి నిద్ర రావటంలా. నిద్ర రాకపోగా పైగా ఆమెకి కొన్ని ఆలోచనలు, శత్రువులు దాడి చేస్తున్నట్లు, పరిస్థితులు తనకు ప్రతికూలంగా ఉన్నట్లు, క్షమాగుణం లేనట్లు, తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు, ఇలా ఒక దురాత్మ ఆమెను ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇప్పుడు ఆ తల్లి ఇక ఏం చేసిందంటే, ఇలా కాదు అనుకుని అర్ధరాత్రి వేళ దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ప్రభువా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, ఇప్పుడు నా అంతరంగమందు నీ ఆత్మను నింపు, బలపరచు అని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. అలా ఆమె ప్రార్థన చేస్తూ ఆమె చేస్తుండగానే ఓ అద్భుతమైన దర్శనంలాగా తాను వెళ్ళి తనకున్న ఆ ప్రతికూల పరిస్థితులను, తనకు జరుగుతున్న ఆ అవినీతి కార్యాలను, వాటన్నిటిని కూడా మూటగట్టి సమాధుల తోటకు వెళ్ళి ఓ పెద్ద గోతిని తీసి ఆ గోతిలో ఆ మూటను వేసి దాని మీద మట్టంతా వేసి పూడ్చేసి దాని మీద కొన్ని మొక్కలు పెట్టి లేదా దాని మీద కొంచెం గడ్డేసి తర్వాత గులాబీ రేకులు చల్లి లేచి వచ్చినట్లుగా ఆ దర్శనం ముందు ఆమె చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అద్భుతం ఏంటో తెలుసా? ఆమెను ముగించి లేచేసరికి ఆమె ఆత్మచేత నింపబడి ఆమె ఏవేవైతే ఆలోచనలు కలిగి ఉందో ఆ ఆలోచనలన్నీ పోయి ఓ నూతనమైన బలం పొందుకున్నట్లుగా ఆమె ఆ శక్తిని పొందుకొని లేచింది. ఈరోజు మనందరం కూడా మనకెన్ని సమస్యలు ఉండుగాక, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండుగాక, మనం చేయాల్సింది ఏంటంటే వాటన్నిటిని సమాధి చేయాలి. ఇక సమాధి చేసినప్పుడు తిరిగి వస్తాడా? రాడుగా. అలాగే ప్రతికూల పరిస్థితులను సమాధి చేసి అవి ఇక ఎన్నటికీ రావు అన్నట్లుగా మనం లేచి వస్తే మనకు నెమ్మది, శాంతి, సమాధానం. మొదట అలజడి ఎక్కడ ప్రారంభం అవుతుంది? భౌతికమైన పరిస్థితుల్లో కాదు, అంతరంగమందు మీకు ప్రతికూల పరిస్థితులు ప్రారంభమవుతున్నాయి. అందుకే మీకు నిద్ర పట్టదు, ఆకలి వేయదు, తిన్నా వంట పట్టదు, ఇవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మొదటిగా ప్రారంభం అవ్వాల్సింది ఎక్కడంటే అంతరంగమందు. కాబట్టి ఈ అంతరంగాన్ని మార్చే శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. మనం అందుకే దేవుని సముఖానికి వచ్చి ప్రభువా నా అంతరంగమును మార్చమని అడగాలి. మార్పు మొదట అంతరంగంలో ప్రారంభం అవ్వాలి. ఒక సహోదరుడు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాడు, సంవత్సరాలు అవుతుంది, సమస్యలతో పోరాడుతూ ఉన్నాడు. ప్రార్థించాడు, ఎంతోమంది పాస్టర్స్ని కలిసి ప్రార్థన చేయించుకున్నాడు, ఉపవాసం చేశాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు, విసుగుగా ప్రార్థన చేశాడు. కానీ పరిస్థితి వెంటనే మారలేదు. అతడు కొంచెం నిరుత్సాహపడ్డాడు. దేవుడు నా ప్రార్థన వినలేదు అని అనుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే దేవుడు తన పరిస్థితిని మార్చే ముందు తన హృదయాన్ని మారుస్తున్నాడు అని అతనికి అర్థమైంది. గుర్తుపెట్టుకోవాలి, పరిస్థితుల కంటే ముందు మార్చాల్సింది ఏంటి? నీ హృదయం. నీ భర్త కంటే ముందు మారాల్సింది ఎవరు? నువ్వే. నీ భార్య కంటే ముందు మారాల్సింది నువ్వే. మార్పు నీతో మొదలవ్వాలి, అది దేవుడు కోరుకుంటాడు. మనమేమనుకుంటాం, నా భార్యను మార్చు, లేదా నా భర్తను మార్చు, నా పిల్లలను మార్చు అంటాం. కానీ దేవుడు మొదట మనల్ని మారుస్తాడు. దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఆయనకున్న పేరే ప్రార్థన ఆలకించువాడు. ఆయన మొదట ఏం చేస్తాడంటే మార్పు మనలో కోరుకుంటాడు. అందుకే మనం ప్రార్థన చేస్తున్న ఎప్పుడైనా సరే, ప్రభువా పరిస్థితుల కంటే ముందు నన్ను మార్చు, నాలో చాలా రకాల పాపాలు ఉన్నాయి, చాలా రకాల ఆలోచనలు ఉన్నాయి, చాలా రకాల మాట తీరు ఉంది, భయంకరమైన మాట తీరు ఉంది, నన్ను మార్చు అని అడగాలి.
దేవుడు తన పరిస్థితిని మార్చే ముందు తన హృదయాన్ని మార్చాడు. అతని ప్రార్థన దేవుడు ఉన్నాడు. తర్వాత అతని ప్రార్థన ఎలా మారిందో తెలుసా? ప్రభువా నా సమస్యను తీసివేయి అని ప్రార్థన చేయటం మానేసి, ప్రభువా నా సమస్య మధ్యలో కూడా నీవు నన్ను విడిచిపెట్టలేదన్న విశ్వాసం నాకు ఇవ్వు అని ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసం ఉంచితే ఆయన మనతోనే ఉంటాడు. మన ప్రార్థన ఎప్పుడు కూడా తీసివేయి, అదొద్దు ఇదొద్దు, భౌతికంగా నా మీద దాడి జరుగుతుంది దాన్ని తీసివేయి అని అంటాం కాదు. సమస్య మధ్యలో కూడా నువ్వు నాతో ఉంటావు, నన్ను విడిచిపెట్టవు. ఇశ్రాయేలీయుల్ని ఎర్ర సముద్రంలో దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. యోర్దానులో విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. శత్రువుల చేతికి అప్పగించాడా? అప్పగించలా. మన జీవితంలో కూడా మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మార్పును అడుగుదాం. దేవుడు మనల్ని అర్ధాంతంగా మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళడు. మనమే వెళ్ళిపోతాం, ఆయన వెళ్ళడు. మనమే కొన్నిసార్లు ప్రార్థించకుండా ఆయన వదిలిపెట్టేస్తాం. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. దేవునికి మన మీద ప్రేమ ఉంది. ఆయన ఎప్పుడు వదిలిపెట్టడు. మనం ప్రార్థించకపోయినా వదిలిపెట్టడు. మనం ఆయన వెంబడించకపోయినా ఆయన మనం వదిలిపెట్టడు. కొన్నిసార్లు నువ్వు వలిగి దూరం అయిపోయినా ఆయన వదిలిపెట్టడు. అందుకే మనం సమస్యను తీసివేయమని కాదు, సమస్యల మధ్యలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఉండే విశ్వాసం నాకు ఇవ్వని అడగాలి. మనం చాలామంది అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళమే చాలామంది. ఆయన వదిలిపెట్టకుండా అలానే పట్టుకొని ఉండు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయటం నువ్వు చూస్తావు. ఉపవాస ప్రార్థనకు ఉండే శక్తి ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మన పరిస్థితిని మారుస్తాడు, మరికొన్నిసార్లు పరిస్థితి మారక ముందే దేవుడు మనల్ని మారుస్తాడు. ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి పరిస్థితి మారుతుంది, లేదా మనం మారతాం. కాబట్టి మార్పు కోసమై మనం ప్రార్థన చేయాలి. వస్త్రాల కంటే కూడా మీ హృదయాలను చింపుకొని దేవుని దగ్గరకు రావాలి. పై పాత్రలను కడుక్కోవడం కంటే లోపల పాత్రను కడుక్కొని దేవుని దగ్గరకు రావాలి. ఎందుకు? ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మార్పు కొరకై మీరు అడిగితే నిశ్చయంగా నా దేవుడు మీకు మార్పుని, ఆశీర్వాదాన్ని కూడా అనుగ్రహిస్తాడు. రెండవది, ఉపవాస ప్రార్థనలో రెండవదిగా మనం అడగాల్సింది ఏంటంటే ఆత్మీయ బలం అడగాలి. ఆత్మీయ బలం లోపల ఉంటుందా, బయట ఉంటుందా? ఇది భౌతిక రూపమైంది కాదు. ఆత్మీయ బలం లోపల ఉండేది. భౌతికమైన వాటిని ఎదుర్కొని జయించాలంటే కత్తిడాలు కావాలి. కానీ అంతరంగమందున్న శత్రువుని జయించాలి అంటే, లేదా ఆత్మీయమైన శత్రువుని జయించాలి అంటే మనకు యుద్ధోపకరణాలు కావాలి. యుద్ధోపకరణం ఉపవాసం చేత దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను ఆత్మీయముగా బలపరచు. ఎందుకు ఆత్మీయమైన బలం మనకు కావాలంటే, శోధనలు జయించటానికి, ప్రార్థనలో నిలకడగా ఉండడానికి, దేవునితో సంబంధం బలపరచుకోవడం కోసం మనకు ఆత్మీయ బలం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఎందుకంటే ఆ కింద వచనం అంతా మనం చూస్తే అపవాది యొక్క తంత్రాలను ఎదిరించాలి, వాడిని జయించాలి. కాబట్టి మనకేం కావాలి? శక్తి కావాలి. వాడి శక్తిని జయించాలంటే మనకు శక్తి కావాలి. అది ఆత్మీయ బలం. అది మనకు ప్రభువు నుండి వస్తుంది. శోధనలు జయించాలన్నా, ప్రార్థనలో నిలకడగా ఉండాలన్నా, దేవునితో సంబంధం బలపడాలన్నా ఆత్మీయ బలం మనకు కావాలి. అపోస్తలుడైన పౌలు గారు మీలో మీరు బలవంతులై ఉండండి అని చెప్పలేదు. మీకు మీరే ధైర్యం తెచ్చుకొని బలవంతులై ఉండండి అని చెప్పడంలా, ప్రభువులో బలవంతులై ఉండండి అని అన్నాడు. ఆత్మీయ బలం ప్రభువు ద్వారా మనకు వస్తుంది. మన సొంత బలం పరిమితమైనది, కొద్దిగా ఉంటుందండి. మనుషుల బలం చాలా తక్కువ. గుర్రం బలం కొంచెం ఎక్కువ ఉంటుందేమో దాని మీద, అంతేగాని ఆత్మ బలం కంటే అది ఎక్కువేం కాదు. పరిస్థితులు మనల్ని కొన్నిసార్లు బలహీనపరుస్తాయి. సమస్యలు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని కదిలిస్తాయి. శోధనలు కొన్నిసార్లు మనల్ని పడగొడతాయి. ప్రార్థనకు సమాధానం ఆలస్యం అవుతుందని మనం కొన్నిసార్లు బలహీనమైపోతాం, నిరుత్సాహపడిపోతాం. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? మనసులోనే, లోపలే జరుగుతుంటుంది. మన ఆత్మ బలహీనమైపోతూ ఉంటుంది. అప్పుడు మనకేం కావాలి? దేవుని యొక్క ఆత్మ బలం కావాలి. మనం
మన బలాన్ని నమ్ముకుంటే మనకు బలం రాదు. దేవుని బలాన్ని నమ్మి ఉపవాసము ద్వారా ఆయన దగ్గరకు వచ్చి నన్ను ఆత్మీయంగా బలపరచు ప్రభువా అని అడగాలి. ఎవరైతే ప్రభువులో నిలకడగా ఉంటారో వాళ్ళే ఆత్మీయంగా బలంగా ఉండగలుగుతారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక చెట్టు తుఫాను వచ్చినప్పుడు తన కొమ్మల బలాన్ని మాత్రమే నమ్ముకోదు. కొమ్మల బలం ఏముందండి, గాలిస్తే ఎక్కడికక్కడ ఇరిగిపోతాయి. కానీ దాని ఏర్లు లోతుగా ఉండటం వలన అది స్థిరంగా నిలబడగలుగుతుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా దాన్ని ఏం చేయలేదు. అలాగే క్రైస్తవుడు కూడా సమస్యలు వచ్చినప్పుడు నేను ఎంత బలవంతుణ్ణి అని అనుకోకూడదు. నేను ప్రభువులో ఎంత లోతుగా పాతుకుపోయి ఉన్నాను అని ఆలోచించాలి. ఎందుకు మనలో చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు గాలికి చతురు పొట్టులాగా ఎటంటే అటు రేగిపోతూ ఉంటారు? ఎందుకంటే వారిలో ఆత్మబలం లేదు. ఆత్మీయంగా వాళ్ళు బలం కలిగి లేరు. ఎవరికి ఆత్మబలం వస్తుందంటే ప్రభులో ఎంత లోతుగా ఏరుపారి ఉంటారో వారే ఆత్మబలం కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ ఆత్మబలం కలిగిన వాడి మీదకి ఎన్ని శోధనలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎంతమంది శత్రువులు దండెత్తి రాని, వాడు ఎలా ఉంటాడు? నిలకడగా ఉంటాడు. ఎందుకు? వాడి ఏర్లు క్రీస్తులో వేరుపారి ఉన్నవి. కాబట్టి మనం ఆత్మ బలం కోసం ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయాలి. అన్నీ ఇవే చెప్తున్నారు, మరి భౌతికం మేము అడగొద్దా? అడగండి, తప్పు కాదు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో యెరూషలేము పరిస్థితి గురించి నెహెమ్యా విన్నాడు. విన్నప్పుడు ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఎందుకంటే నెహెమ్యా బలం కొంచెమే. నెహెమ్యాకున్న బలం యెరూషలేము పట్టణంకున్న ప్రాకారాన్ని కట్టలేదు. అసలు సమస్యను పరిష్కరించే శక్తి నెహెమ్యాకి లేదు. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఇలానే ఉంటాయి. మనకు ఎంత తెలివి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంతమంది పరిచయస్తులున్నా అవన్నీ సరిపోవండి. మనకు కావాల్సింది ప్రభువు శక్తి, ప్రభువు బలం కావాలి. సంసోను గారు కూడా శత్రువుకు చిక్కినప్పుడు ఏమడిగాడు తెలుసా? ఒక్కసారి బలపరచమని అడిగాడు. మనం కూడా సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నా సరే ఉపవాసం ద్వారా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మబలం కోసం అడగాలి. ఆత్మబలం ప్రాకారాలు కట్టగలుగుతుంది. ఆత్మబలం శత్రు సమూహాన్ని ఒకే రోజు మట్టుపెట్టేలాగా చేస్తుంది. ఆత్మబలము చేతనే సంసోను తన జీవితంలో హతమార్చిన దానికంటే కూడా ఆ ఒక్కరోజే అనేక మంది శత్రువును హతమార్చాడు. ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మబలాన్ని పొందుకున్న నెహెమ్యా రాజులను కదిలించగలిగాడు. అంత మాత్రమేనా, దేవుని మందిరం చుట్టూ ప్రాకారాలు కట్టగలిగాడు. ఆత్మబలం ఉంటే ఎన్ని అవరోధాలు వచ్చినా జయశాలిపై నిలబడతావు, విజయాన్ని పొందుకుంటావు. నీ వల్ల కాదు, నీ పని అయిపోయింది అన్నా సరే ఆత్మబలం గనక నీకుంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఎవడైతే నేను తొక్కలను చూశాడో వాడికే నువ్వు శిరసు అయిపోతావు, వాడి మీద ఏలుబడి చేస్తావు. నీ శత్రులందరూ కూడా నీ పాదాల మీద పడేలాగా ఆత్మబలం చేయగలుగుతుంది. ఆత్మబలం కలిగిన వాడు శత్రువు ముందు కూడా దావీదు వలె రొమ్ము విరిచి నిలబడతాడు. ఎప్పుడైతే సమూయేలు అభిషేకించాడో నాట నుండి దేవుని ఆత్మ సౌలుని విడిచి దావీదు మీదకి వచ్చాడంట. ఎంత అద్భుతమైన మాట కదా! ఆత్మబలం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు 6 మూరల జానుడు కలిగిన గొల్యాతుని ఒక్క రాయితో ఎదుర్కొని చంపేశాడు. గుర్తుపెట్టుకోవాలి, సమస్య అంత ఎత్తుకున్నా సరే ఆత్మబలం గనక నీకుంటే నీ చేతులు ఏది ఉంటుందో దాంతోనే సమస్యను పరిష్కరించగలుగుతావు. నీ నోట ఏ మాట ఉంటుందో ఆ మాట ద్వారా కూడా సమస్యను పరిష్కరించగలుగుతావు. మూడవది మనం అడగాల్సింది ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలని అడగాలి. అసలు ఈ మాట మనలో చాలా మందికి అసలు ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనవలే వేదన పడ్డాడు. కానీ ఆయన తన ప్రార్థనలో ఏమని కోరుకున్నాడంటే తన వేదన కంటే కూడా దేవుని ప్రణాళికే ముఖ్యమని భావించి అడిగాడు. నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. మనం దేవుని దగ్గరకు వచ్చి మనకు తెలిసి తెలియక ఎన్నైనా అడగొచ్చు. భౌతికమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, ఇల్లు, బంగ్లా, లేదా కారు, పెళ్ళి, గర్భఫలం అన్నీ అడగొచ్చు. తప్పు కాదు, ఎందుకంటే మనకు ప్రార్థన చేయడం రాదుగా. ఇవన్నీ అడగడం తప్పు అని కూడా నేను అనటం లేదు. దేవుని దగ్గరకు వచ్చి మనం ఎన్ని అడిగినా చివరగా ఒక మాట అనాలి, మా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ మాట ఏమని ఒక సంకేతాన్ని పంపుతుందంటే, ప్రభువా నా సంకల్పం నా మీద నెరవేర్చబడటానికి వీల్లేదు, నువ్వేదనుకుంటున్నావో అదే నా జీవితంలో జరగాలి. నేను అడిగాను, అయితే అది నీ చిత్తంలో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ
నేను ఎన్ని అడిగినా అల్టిమేట్గా నువ్వు అనుకున్నదే జరగాలి. ఇది మనకేం నేర్పుతుందంటే దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడ్డామంటానికి ఇది ఒక సూచన. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోక ప్రార్థన తన శిష్యులకు నేర్పిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద కూడా నెరవేరునుగాక అని నేర్పించాడు. తండ్రి చిత్తం పరలోకంలో మాత్రమే కాదు, భూమి మీద మన ద్వారా నెరవేర్చబడాలి. అందుకోసం మనం సరెండర్ అయ్యి అనాలి, ఎన్ని కష్టాలుండు, ఎన్ని వేదనలుండు, నీ ప్రణాళికే నెరవేర్చబడాలి. మన కష్టం వచ్చింది, కష్టాన్ని తీసేయమంటాం కాదు. కష్టాల్లో ఏమైనా నేర్పించాలనుకుంటున్నాడేమో. ప్రభువా ఏదైనప్పటికీ నీ చిత్తమే. దేవుని చిత్తానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఆయన చిత్తంలో మనం మహదానందాన్ని పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన దేవుని చిత్తాన్ని మనకు బయలుపరుస్తుంది. అందుకే మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని అన్వేషిస్తూ రావాలి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు కనుక మనం చూస్తే, అంతియోకియా సంఘం అప్పుడే ప్రారంభమవుతున్న సంఘం, ఇంకా సరిగ్గా పునాదులు కూడా లేవు ఆ సంఘానికి. యెరూషలేము నుండి కొంతమంది అంతియోకియాకు వచ్చి అక్కడ ఒక సంఘాన్ని కట్టారు. 5 ప్రవక్తల గురించి రాయబడి ఉంటుంది. వారిలో ఒకడు బర్నబా, రెండోవాడు పౌలు గారు. ఈ 5 ప్రవక్తలు కలిసి ఏం చేస్తున్నారంటే, ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడి తన చిత్తాన్ని వెలువడించాడు. హ్యావ్ యు గాట్ మై పాయింట్? అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో అంతియోకియాలోనున్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సుమోయోను, కురేయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనుయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలుని పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అర్థమవుతుందా? వీరి ప్రార్థన ఏంటి? అంతియోకియా సంఘం గురించి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సౌలును బర్నబాను ప్రత్యేకపరచమన్నాడు. ఎందుకంటే సువార్త దండయాత్ర కేవలం అంతియోకియాలో ఆగిపోకూడదు. ప్రపంచ దేశాల్లో పౌలు ద్వారా నకముఖముల విస్తరించబడాలి. అపోస్తులందరిలో ఎక్కువ పరిచయం చేసింది ఎవరంటే అపోస్తుడైనా పౌలు గారు. ఆ రోజుల్లో 3 ఖండాలు ఉన్నాయి. ఆ 3 ఖండాల్లో అతి పెద్ద 2 ఖండాలకి, ఆసియా, ఐరోపాకి పౌలు గారి ద్వారా సువార్త చేర్చబడింది. దేవుని చిత్తం ఏంటంటే పౌలు గారు అపోస్తులుడై అనేక మందికి సువార్తను ప్రకటించడం. అపోస్తులుడు అంటే దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించే వ్యక్తి. అపోస్తుడైన పౌలు గారిని, బర్నబా గారిని దేవుడు అలా తన చిత్తం ద్వారా నడిపించుకోవడం కోసం మాట్లాడాడు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మన ఇష్టాలను పక్కన పెట్టి, పెళ్లి విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, పరిచర్య విషయం కావచ్చు, వ్యాపారం విషయం కావచ్చు, కుటుంబంలో కొన్ని తీసుకుపోయే నిర్ణయాల గురించి కావచ్చు, ముఖ్యమైన మార్పుల విషయంలో కావచ్చు, మీరు ప్రార్థన చేయండి, తప్పేం కాదు. కానీ ప్రార్థించి మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా పౌలు గారికి తెలియజేశావు, బర్నబా గారికి తెలియజేశావు, అలాగే నా జీవితంలో నేను ఫలానిది అనుకుంటున్నా, ఒకవేళ అది నాకు కీడేమో, నీ చిత్తంలో ఏదుందో అది జరిగించు అని మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు నా ఇష్టం కాదు, నీ చిత్తం నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేస్తే దేవుడు తన చిత్తానుసారంగా నడిపించుకుంటాడు. తన చిత్తానుసారంగా నడిపించుకున్నప్పుడు జరిగే ప్రతిఫలం ఎలా ఉంటుంది? అది అద్భుతమైన ఆశీర్వాదం. పౌలు గారి ద్వారా బహు విస్తారమైన ఆశీర్వాదం ప్రపంచంలో ఉన్న చాలామందికి అందింది. ఈరోజు నువ్వు నేను కూడా అలాగే వాక్యం వినగలుగుతున్నాము అపోస్తుల ద్వారా. వారు పంపబడినప్పుడు వారు సువార్తను ప్రకటించారు. ఈరోజు తోమా గారి ద్వారా మనకి సువార్త అంది. దేవుని చిత్తం ఏంటి? తోమా గారి ద్వారా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించడం. సో పౌలు గారి ద్వారా దేవుడు సువార్తను ప్రకటించడం, అపోస్తుల ద్వారా సువార్తను ప్రకటించడం. అలాగే నీ జీవితంలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని చిత్తం ఏంటో నువ్వు కనుగొనాలి. ఎలా? ఉపవాసం నుండి దేవుని దగ్గరకు వచ్చి ఆ 5 ప్రవక్తలు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి అడగాలి. ప్రార్థన చేస్తే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన చిత్తానంతా బయలుపరుస్తాడు. ఈరోజు మనం కూడా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా పరిచర్యలో కానీ, పెళ్లి విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో తన చిత్తానికి అనుగుణంగా మార్చమని ప్రార్థన చేస్తూ మన దేవుని సన్నిధికి రావాలి. ఒకటి, మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం మార్పు కోసమై ప్రార్థన చేయాలి. 2,
మనం ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మీయ బలం కోసం ప్రార్థన చేయాలి. 3, మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని వెతుకుతూ ప్రార్థన చేయాలి. అలా గనక మనం చేస్తే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థన కూడా నిండుగా ఉంటుంది, ప్రతిఫలంగా ఉంటుంది, నిండారులుగా మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అసలు దేవుడే మనతో ఉండి ఈ 3 విషయాల్లో మనతో ప్రార్థన చేయిస్తుంటే, ఆ 3 విషయాలు మన జీవితంలో బహుబలంగా జరుగుతూ ఉంటే మనం అన్ని విధాలుగా ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా కూడా ఆశీర్వదించబడతాం. ఉన్నతమైన స్థలాల్లో కూడా దేవుడు మనల్ని నిలబెడతాడు. కాబట్టి ఈ 3 మాత్రం బహుబలమైనవి. ఈ 3 కోసం మనం ఉపవాసం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేద్దాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృప కలిగిన వాడా, ప్రేమ స్వరూపి, మేము ఎన్నో సంవత్సరాల నుండి ఉపవాసం చేస్తున్నాం. కానీ ప్రభువా, ఉపవాసం చేస్తున్నప్పుడు నీ సన్నిధికి వచ్చి ఏమి అడగాలో తెలియకుండానే చాలాసార్లు ప్రభువా మా ఉపవాస ప్రార్థనని ముగించేశాం. భౌతికమైనవి చాలా అడిగాం. అయితే ప్రభువా, ఈరోజు ఆత్మ సంబంధంగా ప్రభువా 3 విషయాలు మాతో మాట్లాడావు. మా అంతరంగంలో మార్పు రావాలని, ఆత్మబలం పొందుకోవాలని, దేవుని చిత్తాన్ని వెతకాలి అని ఈరోజు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రములు ప్రభు. మేము ఎన్ని గంటలు ఉంటున్నాము, ఎన్ని రోజులు ఉంటున్నాము అనేది కాకుండా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభు నిజమైన ఉపవాసం చేసే వారముగా మేము ఉండాలి. వస్త్రాలను కాకుండా మా హృదయాలను చింపుకొని మీ దగ్గరకు వచ్చే వారంగా ఉండాలి. మా మనసు మార్చుకొని నూతన పరచబడటం వలన మేము రూపాంతరం పొందుతూ నీ దగ్గరకు రావాలి. మా బిడ్డలందరైతే ప్రభా ఉపవాసం చేస్తూ నీ సన్నిధికి వచ్చారు. యేసు నామమున ఆత్మబలంతో నింపండి. నీ చిత్తాన్ని వెదికే కృపనివ్వండి. మా బిడ్డల యొక్క అంతరంగంలో నూతనమైన మార్పుని ఈరోజే ప్రారంభించండి. భౌతికమైన మార్పులు చేయండి, అంతరంగం మార్పులు కూడా చేయండి. ఏవేవైతే మా బిడ్డలు నీ సన్నిధికి వచ్చి వెతుకుతున్నారో, వెదకుడి మీకు దొరుకునని నీ వాక్యం సెలవించే రీతిగా మా బిడ్డలు వెతుకుతున్నవన్నీ పొందుకుందురుగాక. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే నువ్వు అత్యధికమైనవి ఇస్తావని మాకు తెలుసు, మేము ఎరిగి ఉన్నాము. కాబట్టి మేము అడిగింది కొంతే, నువ్వు అడగనిది కూడా ఇస్తావని మేము ఎరిగి ఉపవాస ప్రార్థన ద్వారా నీ సన్నిధికి వచ్చే కృప మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మా జీవితాలన్నిటిలో ఓ గొప్ప నూతనమైన మార్పుని ఈరోజే ప్రారంభించినందుకు మీకు స్తోత్రములు. నీ కృపాహస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని అందరినీ బలపరచండి. నిత్యము నిన్ను స్తుతించి ఆరాధించే కెరూబుల అనుభవాన్ని మాకివ్వండి. అయా కెరూబులు స్తుతిస్తుండగా అయా వారి మధ్యలోకి నువ్వు వచ్చినట్లుగా ప్రభువా నీ మహిమతో మేమందరం స్తుతిస్తుండగా నింపబడాలి. మేము మా కుటుంబాలు నీ మహిమతో నింపబడాలి, ఆశీర్వదించబడాలి. అట్టి కృపా భాగ్యం అందరికీ దయచేసి బలపరిచినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకు మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.